ఓం నమ శివాయ. కార్తీక మాసంలో ఏ తిథి రోజున ఏం చేయాలి విధానాలు తెలుసుకుందాం. కార్తీక మాసం అక్టోబర్ 22వ తేదీ బుధవారంతో మొదలవుతుంది. దీపావళి మరుసటి రోజు నుంచి మొదలయ్యే కార్తీక మాసం కానీ ఈసారి మనకు ఒక రోజు లేటుగా మొదలైంది. సోమవారం దీపావళి, బుధవారం నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుంది. అన్ని మాసాలకెల్లా విశిష్టమైనదని మొట్టమొదట వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పురాణోక్తి. కార్తీక మాసంలోని ప్రతిరోజు పుణ్యప్రదమే. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది. ఈ మాసంలో ఏ తిథిలో ఏం చేయాలో తెలుసుకుందాం. కార్తీక శుద్ధ పాడ్యమే. తెల్లవారుజామున లేచి స్నానం చేసి గుడికి వెళ్ళాలి. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టు అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చెప్పుకొని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి. మరుసటి రోజు విధియ, సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటి వారికి యమగండం తప్పుతుందంటారు. మూడవ రోజు అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి తదియ రోజు. ఆ తర్వాత చవితి, నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి, పుట్టలో పాలు పోయాలి. ఆ తర్వాత పంచమి, దీన్ని జ్ఞాన పంచమి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞానాభివృద్ధి కలుగుతుందంటారు. ఆ తర్వాత షష్ఠి, ఈ రోజున బ్రహ్మచారికి ఎర్రగడుల కండువాను దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందంట. ఆ తర్వాత సప్తమి, ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇస్తే ఆయువృద్ధి ప్రాప్తిస్తుంది. తర్వాత అష్టమి, ఈ రోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది. దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు. తర్వాత నవమి, నేటి నుంచి 3 రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ తర్వాత దశమి, రాత్రిపూట విష్ణు పూజ చేయాలి. ఏకాదశి, దీన్ని బోధనైకాదశి అంటారు. ఈ రోజున విష్ణు పూజ చేస్తే సద్గతులు కలుగుతాయి. తర్వాత ద్వాదశి, ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి అంటారు. సాయంకాలం ఉసిరి, తులసి మొక్కల వద్ద విష్ణు పూజ చేసి దీపాలను వెలిగించాలి. దీంతో సర్వ పాపహరణం అవుతుంది. తర్వాత త్రయోదశి, సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరం అవుతాయి. చతుర్దశి, పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది. తర్వాత 15వ రోజు కార్తీక పౌర్ణమి, కార్తీక పూర్ణిమ. కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు. ఈ రోజున నది స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి. ఆ రోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయంటారు. ఆ తర్వాత 16వ రోజు మళ్ళా పాడ్యంతో మొదలవుతూ కార్తీక బహుళ పాడ్యమి, ఆకుకూర దానం చేస్తే మంచిది. తర్వాత విధియ, వనభోజనాలు చేయడానికి అనువైన రోజు. తదియ, పండితులు గురువులకు తులసి మాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి. తర్వాత చవితి, రోజంతా ఉపవాసం చేసి సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండి కింద పెట్టుకుని పడుకుంటే పీడకలలు పోతాయంట. తర్వాత పంచమి, చీమలకు నూకలు చల్లడం, సునకాలకు అన్నం పెట్టడం మంచిది. ఆ తర్వాత షష్ఠి, గ్రామ దేవతలకు పూజలు చేయాలి. తర్వాత సప్తమి, జిల్లేడు పూల దండను శివునికి సమర్పించాలి. అష్టమి, కాల భైరవాష్టకం చదివి గారెల దండను భైరవుడికి అంటే సునకానికి సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుందంట. తర్వాత నవమి, వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు. దశమి, అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి కోరికలు తీరుస్తారని. ఏకాదశి, విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రావణం, పఠనం, జాగరణ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత ద్వాదశి, అన్నదానం లేదా స్వయం పాకం సమర్పిస్తే శుభం. తర్వాత త్రయోదశి, నవగ్రహారాధన చేస్తే గ్రహ దోషాలు పోతాయి. చతుర్దశి, ఈ రోజున మాస శివరాత్రి కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహ బాధలు తొలగుతాయి. తర్వాత అమావాస్య, పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగతాయని, చేసిన వారికి మంచి జరుగుతుందని. ఓం నమ శివాయ.